నా పేరు చిన్నారావు గంటలండి. మాది ఇదే పంచాయతీ. మా దొండవాక గ్రామం. పాప తప్పిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చిన్న పాప. ఎందుకంటే మా గ్రామాల్లో ఏముంటుందంటే ప్రతి 50 ఎకరాలకి లేకపోతే 2-3 ఎకరాలకి మనకేంటంటే ఈ షెడ్స్ అనేది ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు కట్టుకోవడం కానీ, అలాగే పూరు గుడిసెలు కట్టుకోవడం కానీ, చిన్న చిన్న పాకలు వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని ఆ పిల్లల్ని ఆ పాకలో చిన్న ఉయ్యాలకి పెట్టి, లేకపోతే అక్కడ చిన్న మకాం ఉంటుంది, చిన్న మంచం మీద పడుకోబెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటుంటారు. అంటే చాలామంది ఇక్కడ ఉండేటువంటి కూలి మీద ఆధారపడేటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఒక్కొక్కరికి 1 ఎకరం 2 ఎకరాల భూమి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాంగో సీజన్లో కంపల్సరిగా వాళ్ళ యొక్క వ్యవసాయం చేసుకోవడానికి ఏంటంటే ఊర్లో కంటే ఎక్కువగా వ్యవసాయం చేయడం పొలాల్లోని తోటల్లోని ఎక్కువ నివసిస్తూ ఉంటుంటారు. ఇలాగ వాళ్ళంతటి వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని ఆ పిల్లలు తీసుకొని పొలంలోకి వచ్చి ఆ పిల్లని అక్కడ పెట్టి పనులు చేసుకుంటూ ఉంటుంటారు. మరి ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 42 ఇయర్స్ నాకు. నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను స్కూల్ చదువుకునే టైంలో కూడా నేను 5-6 తరగతి చదువుకునేటప్పుడు కూడా మేము సరదాగా కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం, మళ్ళీ సరదాగా కిందకి దిగేసేవాళ్ళు. మాకు ఎప్పుడు చిన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు కూడా హాని ఉండేది కాదు. ఎందుకు సరదాగా వెళ్ళిపోయేవాళ్ళు అంటే అక్కడ లోపల మంచిగా వాటర్ ఫాల్ ఒకటి ఉండేది. ఆ వాటర్ ఫాల్లో మాకు ఏంటంటే ఎప్పుడైనా హాలిడే వస్తే అక్కడ స్నానం చేయడానికి వెళ్ళిపోవటం, అలాగే కొండ మీద ఉండేటువంటి పళ్ళు అవి కోసుకొని సరదాగా తిరిగేసి వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టేవారు కాదు. అబ్జెక్షన్ ఎందుకు పెట్టారంటే ఎప్పుడైనా ఇలా ఇన్సిడెంట్ జరిగితే అబ్జెక్షన్ ఉండేది. కానీ ఎప్పుడు అలాంటి అబ్జెక్షన్ అనేది, ఏనిమల్ అటాక్ అనేది ఎప్పుడూ జరగలేదు. నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఏనిమల్ అది ఏదైనా ఎప్పుడైనా అడవి పంది అటాక్ అంటే దానికి ఎదురుగా వెళ్ళినప్పుడు ఎవరి మీద చిన్న అటాక్ చేసుకొని వెళ్ళిపోయేది, అంతేగాని చంపడాలు అలాంటివి ఏమి ఉండేది కదా. అటాక్ అంటే ఇది అడవి పందికి ఒకటి ఉంటుంది, పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అది యూటర్న్ తీసుకోలేదు, అది అదే వేలో స్పీడ్గా వచ్చేస్తుంది. ఆ యూటర్న్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దాకా పోయి ఉండాలి, కానీ అంత ఉండేది కాదు. ఇదేంటంటే చిన్న చిన్న దెబ్బలు తగలడం గట్ట ఉండేది. కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే ఇదంతా పోడి వ్యవసాయం అండి. ఈ కొండ మీద అందరూ కూడా వ్యవసాయాలు చేస్తారు. ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మొదలుకొని రాపాక, వెంకటాపురం, కొడలపూడి అక్కడ వరకు కూడా ఒక 2000 మంది ఓన్లీ కొండ మీద ఉంటారండి మొత్తం అందరూ. ఎందుకంటే అక్కడ జీడి పిక్కలు, క్యాష్యూ నట్స్ అనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వస్తూ ఉంటుంటారు. మరి ఈ సీజన్లో అనేది జంతువులు అనేది అటాకింగ్ అనేది కొంచెం మాకు స్థానికులుగా కూడా మాకు అనుమానం అయితే లేదు. జంతువులు అటాక్ చేయడం అనేది అనుమానం అయితే లేదు. అదే ఆ స్పాన్ ఆఫ్ 10 to 20 మినిట్స్లో అదృశ్యమయ్యేది అనేది కూడా కొంచెం ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా భయాందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఊర్లోకి వెళ్తూ ఉంటుంటే పిల్లల్ని ఎక్కడా బయటకు పంపట్లేదు. ఇదే ఏరియాలో 12 సంవత్సరాల క్రితం ఒక బాబు మిస్ అయ్యాడు అని ఏదో ఒక అయితే ఉంది. సో అలాంటి తరుణంలో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా? ఇప్పుడు ఇక్కడ మానవ ప్రమేయం ఏమైనా ఉందంటారా? అంటే ఇక్కడ అలాంటిది లేదండి. మిస్ అయ్యాడు అనేది ఏమి లేదు. ఒకవేళ మిస్ అయితే ఆ పిల్లలతో ఎవరైనా పెద్ద పిల్లలతో ఆడుకోవడానికి అడ్డుపోతే సాయంత్రం వరకు కనపడకపోవడం, లేదంటే సాయంత్రం వరకు ఆ నైట్ మళ్ళీ రావడం ఏదో ఉండేది తప్ప, కానీ మిస్ అయిపోయి కనపడకుండా అదృశ్యం అయిపోయాడు అనేటువంటిది చిన్నపిల్లలు లేదండి. ఇప్పుడు చిన్నపిల్లలేదు. పెద్దోళ్ళు అంటే వాళ్ళు కావాలని వెళ్ళిపోయేవాడు, అలాంటి 1-2 కేసులు ఉన్నాయి తప్ప, కానీ చిన్నపిల్లలు మిస్ అయ్యేటువంటిది ఏమి లేదండి. ఇప్పుడు స్థానికంగా మీరు ఉంటున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి. కొండ మీద మొత్తం మీ అడవి అంతా మీరు జల్లెడ పెట్టారు చిన్నప్పటి నుంచి. ఏముంటాయి ఏముండవు కూడా చెప్తున్నారు. ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు కూడా చెప్తారు. కానీ పాప విషయంలో, జ్ఞానేశ్వరి విషయంలో మీరు కనిపెట్టింది ఏంటి అసలు? మాకు ఒకటి ఏనిమల్ అటాకింగ్ అనేది 0. మాకు ఉన్నటువంటిది ఏనిమల్ అటాకింగ్ ఏంటంటే అడవి పందులు వస్తాయా అనేది డే టైంలో రావండి. డే టైంలో వాటికి ఒక సీజన్, ఒక ఈవినింగ్ అంతే. ఈవినింగ్ 8 అవ్వబోతుకి దిగిపోతాయి, ఎర్లీగా దిగిపోతాయి. 8-9:30 కల్లా దిగిపోతాయి. దిగిపోయి ఏం చేస్తాయంటే ఆ వేర్లు ఇవి తినేయడం, ఎక్కడైనా మన పాకల దగ్గర ఉండేటువంటి అన్నిటిని ఏదన్నా అక్కడ కొన్ని క్యాటిల్స్కి ఫుడ్ పెడతారు, ఆ ఫుడ్ తినేయడం కానీ, కొన్ని వేరుశనక్కాయలు కానీ, చెరుకు కానీ, ఇవన్నీ డ్యామేజ్ చేస్తాయి. అందుకని ఇక్కడ ఏంటంటే వేరుశనగ ఒకటి, చెరుకు ఒకటి అసలు పూర్తిగా వేయడం మానేశారు. ఇక్కడ చెరుకు, వేరుశనగ వేయకపోవడం కారణం ఈ అడవి పందుల యొక్క బాధేనండి. ఇక్కడ అడవి పందులు అనేవి కూడా అవి ఒక టైంలో వస్తే వెళ్ళిపోతాయి అంతేనండి. అవి చిన్నపిల్లల మీద అటాక్ ఉంటాయంటారు.
కొండ చిలువ కొండ చెలువలు అవి కూడా మాకు ఎప్పుడో రేరుగా కనపడినది, ఏదో రేరుగా మాకు కనిపిస్తాయి తప్ప కానీ ఈ డ్యామేజ్ చేసే అనేది ఉండదు. చిన్నపిల్లల్ని ఇలా చేసేయా, లేకపోతే పెద్దోళ్ళు అలా చేసేయా, లేకపోతే పశువులు ఉంటాయండి ప్రతి మకాం దగ్గర, అంటే ప్రతి పొలాల దగ్గర ఉండేటువంటి మకాం దగ్గర ఒక 4-5 ఏముంటాయంటే క్యాటిల్స్ ఉంటాయండి. ఆవులు కానీ గేదెలు కానీ ఆవు దూడలు కానీ చిన్న చిన్నవి ఉంటాయి. అవి నైట్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, మార్నింగ్ వస్తారు, మళ్ళీ మిల్క్ కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ ఆ జీవనోపాధి అలా చేస్తూ ఉంటుంటారు. ఈ కార్యక్రమం ఇలా జరగడం, అదే ఏదైతే ఈ పాప అదృశ్యం అనేటువంటిది కొంచెం అందరికీ